నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి. మీకు తెలియకుండానే మీ మస్క్యులైన్ కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తున్న హ్యాబిట్స్ ఏవో చెప్తా. మీరు కాన్ఫిడెన్స్ లేకుండా పుట్టలేదు. మీరు దాన్ని స్లోగా కోల్పోతారు. ఎందుకంటే మీ డైలీ హ్యాబిట్స్ వల్ల. మరింత బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది మగాళ్ళు ఈ తప్పులని ప్రతిరోజు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మార్చుకుందాం. నెంబర్ 1, ఎక్కువగా ఫోన్ చూడడం. ఇది ఈ రోజుల్లో ఒక పెద్ద కాన్ఫిడెన్స్ కిల్లర్. మీరు రెగ్యులర్గా ఫోన్ చూస్తే మీ మెదడు అనేది ఒక అన్రియలిస్టిక్ ప్లెజర్కి అలవాటు పడుతుంది. అప్పుడు రియల్ లైఫ్ అనేది బోరింగ్ అనిపిస్తుంది. దీంతో మీరు మోటివేషన్, ఫోకస్, డెవలప్ అవ్వాలనే డ్రైవ్ని కోల్పోతారు. నిజమైన కాన్ఫిడెన్స్ అనేది ఫేక్ డోపమైన్ వల్ల రాదు, అది రియల్ అచీవ్మెంట్ వల్ల వస్తుంది. నెంబర్ 2, సోషల్ మీడియా కంపారిజన్. మీరు 5 మినిట్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అప్పుడు ఎవరో మీకంటే రిచ్గా కనిపిస్తారు, మీకంటే ఫిట్గా ఉంటారు, మీకంటే సక్సెస్ అయ్యారు. ఇది మీలో ఒక సైలెంట్ ఇన్సెక్యూరిటీని పెంచుతుంది. మీ రియల్ లైఫ్ని మిగతా వాళ్ళ హైలైట్ రీల్తో కంపేర్ చేస్తారు. ఇది మీ సెల్ఫ్ వర్త్ని నాశనం చేస్తుంది. నిజమైన కాన్ఫిడెన్స్ మీ జర్నీ మీద ఫోకస్ చేయడంలో ఉంది. నెంబర్ 3, డిసిప్లిన్ లేకపోవడం. మీ అలవాట్లని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ జీవితాన్ని కూడా కంట్రోల్ చేయలేరు. లేటుగా లేవటం, వర్కౌట్ మానేయటం, జంక్ ఫుడ్ తినడం, రెస్పాన్సిబిలిటీస్ని తప్పించుకోవడం. ప్రతిసారి మీరు మీ మాట నిలబెట్టుకోకపోతే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. నెంబర్ 4, వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడటం. మీ కాన్ఫిడెన్స్ అనేది లైక్స్, కాంప్లిమెంట్స్, అప్రూవల్ మీద డిపెండ్ అయితే అది నిజమైన కాన్ఫిడెన్స్ కాదు, అది డిపెండెన్సీ. ఒక రియల్ మ్యాన్ అనేవాడు ఎవరూ తనను చూడకపోయినా కూడా తన విలువేంటో తెలుసుకుంటాడు. నెంబర్ 5, కంఫర్ట్ జోన్లో ఉండటం. కంఫర్ట్ జోన్లో ఉండటం ఈజీ, కానీ అది మీ కాన్ఫిడెన్స్ని స్లోగా చంపుతుంది. ఎందుకంటే మీకు లోపల తెలుసు మీరు ఇంకా ఎక్కువగా చేయగలరని. ఛాలెంజ్లని ఎస్కేప్ అవ్వడం అంటే గ్రోత్ని ఎస్కేప్ అవ్వడం. గ్రోత్ లేకపోతే మీ మీద మీకు నమ్మకం తగ్గుతుంది. నెంబర్ 6, నెగిటివ్ సెల్ఫ్ టాక్. మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారో చాలా ఇంపార్టెంట్. నేను పనికిరాని వాడిని, నేను చేయలేను, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతానని మీ మనసులో ఉంటే అప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. మీ బ్రెయిన్ అనేది మీరు ఏం చెప్తే అది నమ్ముతుంది. నెంబర్ 7, అన్హెల్దీ లైఫ్ స్టైల్. మీ బాడీ ఇంకా కాన్ఫిడెన్స్ కలిసే ఉంటాయి. సరైన నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే లో ఎనర్జీ, లో టెస్టోస్టెరాన్, లో మోటివేషన్. ఎనర్జీ తక్కువైతే కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. నెంబర్ 8, టాక్సిక్ పీపుల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గోల్స్ని ఎగతాళి చేస్తే, మీ ఎనర్జీ తగ్గిస్తే, మీ గ్రోత్కి సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ని నాశనం చేస్తారు. మీ పరిసరాలు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన వాళ్ళని ఎంచుకోండి. కాన్ఫిడెన్స్ అనేది దొరికేది కాదు, అది మీరు బిల్డ్ చేసుకునేది. ఇది నిజం. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసినప్పుడు కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ చేయండి, హ్యాబిట్స్ మార్చుకోండి, డిసిప్లిన్ పెంచుకోండి, మీ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.